నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. యాప్తో కల్తీ మద్యానికి అడ్డు ఓ పెద్ద చంద్రమాయ. టీడీపీకి గుదిబండగా మారిన ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యేలో ఒకరు పోరంబోకు, ఇంకొకరు యూజ్లెస్ ఫెలో. బాబు మాట్లాడకపోతేనే మంచిది. చంద్రబాబు నాయుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ ఒక అద్భుతం అని ఆయన సహజమైన శైలిలో సెలవిచ్చారు. సర్వరోగ నివారణి, జిందా తిలిస్మాత్ లాగా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ప్రతి దానికి టెక్నాలజీ, యాప్లు, ఏఐ మాత్రమే పరిష్కారం అని ప్రవచిస్తూ ఉండే చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో తన సొంత పార్టీ వారే సారథులుగా కల్తీ మద్యం దందా జరుగుతున్న వైనం బయటకు వచ్చిన వెంటనే ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ యాప్ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తున్నదే తప్ప ప్రస్తుతం వెలుగు చూసిన తరహా కల్తీ మద్యం దందాకు అడ్డుకట్ట వేసే వాతావరణం కనిపించడం లేదు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాపై ఉండే బార్ కోడ్ను స్కాన్ చేస్తే దాని తయారీ దగ్గర నుంచి సమస్త వివరాలు తెలుస్తాయని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏ వివరాలు తెలుస్తాయో స్వయంగా వివరించారు. సాయంత్రం అయితే ఓ క్వార్టర్ వేసి పడుకోవాలని కోరుకునే సామాన్యుడు, పేదవాడు లిక్కర్ షాప్లో సీసా తీసుకుని అప్పటికప్పుడు తన స్మార్ట్ ఫోన్ ద్వారా బార్ కోడ్ స్కాన్ చేసి ఆ సీసా యొక్క జన్మ వృత్తాంతం మొత్తం తెలుసుకోవడం అనేది సాధ్యమేనా? ఇంగ్లీష్లో కనిపించే ఆ వివరాలని వారు చదివి అర్థం చేసుకోవడం సాధ్యమేనా? అసలు తెలుగైనా చదవడం రాని వాళ్ళు కూడా మద్యం తాగే వాళ్ళలో ఉంటారు కదా. ఇలాంటి అనేక సందేహాలు మనకి తలెత్తుతాయి. నిజంగానే మద్యం దుకాణాల ద్వారానే కల్తీ మద్యం కూడా విక్రయించే వ్యవహారం జరుగుతూ ఉంటే కనుక కౌంటర్ దగ్గర బాటిల్ కొనేవాడిని క్షణాల్లో దుకాణంలోని వ్యక్తి కళ్ళతోనే స్కాన్ చేసి వాడి స్థాయిని పసిగట్టగలడు. ఎందుకు గతి లేని వాడు కౌంటర్ వద్ద కనిపిస్తే వాడు బార్కోడ్ స్కాన్ చేసే సురక్ష యాప్ వాడే స్థాయి వాడు అవునో కాదో చీటికలో కనిపెట్టగలడు. వాడికి కల్తీ మద్యం అంటగడతాడు. కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి తెలివైన వాడు అనిపిస్తే అసలు మద్యం సీసా ఇస్తాడు. ఇలాంటి దందా జరిగితే ఎలా పట్టుకుంటారు? ఇది కీలకమైన ప్రశ్న. అక్రమ కల్తీ మద్యం తయారీదారుల భరతం పట్టే కఠినమైన చర్యలు, చట్టాలు తేకుండా బెల్ట్ షాపులు జల్లెడ పట్టినా కనిపించకుండా ఎక్సైజ్ శాఖ పనిచేసేలా ప్రేరణ ఇవ్వకుండా సురక్ష యాప్ ద్వారా కల్తీని గుర్తుపట్టేస్తాం అనే మాయ కబుర్లు చెప్పడం ద్వారా చంద్రబాబు ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ యాప్ శుద్ధ దండగా. దీనివల్ల కల్తీ మద్యం తయారీ దందా ఆగదు. అందుకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలు వేరే ఉన్నాయి. ఈ యాప్లు ఏఏ వంటి మాయలు కాకుండా అలాంటి నిర్దిష్టమైన పనులు కూడా ప్రభుత్వం చేయాలి. కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి సొంత ఎమ్మెల్యే వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గుదిబండగా మారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యేపై రానంతగా సుధీర్ రెడ్డిపై తీవ్ర అవినీతి, అరాచక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హెచ్చరించిన బొజ్జల సుధీర్ రెడ్డి తీరు మాత్రం మారలేదని టీడీపీ నాయకులు అంటున్నారు. సుధీర్ రెడ్డి తండ్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఎంతో మంచి పేరు ఉండేది. ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన సుధీర్ కూటమి సునామీలో గెలిచారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న సుధీర్ ప్రజలిచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉండాల్సింది. అయితే అధికారంలోకి వచ్చిన మొదలు సుధీర్పై ఆరోపణలే. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆదాయంగా మలుచుకునేందుకు తన వాళ్లతో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇనుప తుక్కు వ్యాపారస్తుని బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు వేధించిన తీరును బాధితుడు మీడియా సమావేశంలో వివరించిన సంగతి తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ వేదికగా ఒక సిఐ బదిలీ కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని, లెటర్ హెడ్లు కూడా అయిపోయాయంటూ ఘాటు విమర్శలు చేశారు. దీని వెనుక బొజ్జల అవినీతి ఉందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పట్టించుకోలేదనే వాదన ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వి నాయుడు కొన్ని నెలల క్రితం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కంటే 1000 రెట్లు మేలని ప్రజలు అనుకుంటున్నట్టు చెప్పారు. బొజ్జల సుధీర్ రెడ్డి అవినీతిపై 100 పేజీల నివేదికను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కి ఇచ్చినట్టు కూడా ఆయన తెలిపారు. తాజాగా మరోసారి బొజ్జల సుధీర్ రెడ్డి పేరు వివాదాస్పదమైంది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత వ్యక్తిగత రహస్యాలను చిత్రీకరించేందుకు బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బు ఇచ్చినట్టు ఆమె డ్రైవర్ రాయుడు రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు వెలుగు చూసింది. ఆ తర్వాత ఇదే రాయుడి హత్య కేసులో వినుత దంపతులు జైలు పాలయ్యారు. ఇలా
ప్రతి సందర్భంలోనూ బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. బొజ్జల సుధీర్ తీరు కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గం వరకే రాజకీయం నష్టం పరిమితమైతే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నష్టం తెచ్చేలా ఉంది. ఇప్పుడు అదే టీడీపీని ఆందోళనకు గురి చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలనే భయం లేదు, మనసులో మాటను బయట పెట్టాల్సిందే అన్నట్టు టీడీపీ ఎమ్మెల్యేలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక ఎమ్మెల్యేను పోరంబోకని జనసేన నాయకుడంటే, ఇంకో ఎమ్మెల్యేని యూజ్లెస్ ఫెలో అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు విమర్శించడం గమనార్హం. యూజ్లెస్ ఫెలో అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలోనే నోరు పారేసుకోవడం విశేషం. 2 రోజుల క్రితం చిత్తూరులో హైరోడ్డు 100 అడుగుల విస్తరణకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైరోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు మాట్లాడుతూ, చిత్తూరులో హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించినట్టు చెప్పారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు గురించి ప్రస్తావించగానే అదే సమావేశంలో ఉన్న జనసేన నాయకుడు దయారాం నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆ ఎమ్మెల్యే ఓ పోరంబోకని విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వద్దకెళ్లి హైరోడ్డు భవన యజమానులకు పరిహారం విషయమై తేల్చుకుంటామన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తురకపాలెం ఇటీవల కాలంలో అంతు చిక్కని రోగాలతో వార్తలకెక్కింది. 10ల సంఖ్యలో మనుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం సాయం చేస్తోందని, దళారులు డబ్బు అడిగితే ఇవ్వొద్దని సూచించారు. అదే సమావేశంలో ఉన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ కు ఎమ్మెల్యే కామెంట్స్ కోపం తెప్పించాయి. తమనుద్దేశించే పరోక్షంగా ఎమ్మెల్యే మాట్లాడారని ఆయన భావించారు. దీంతో ఒక్కసారిగా ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. బాధితుల్ని డబ్బు అడగాల్సిన దౌర్భాగ్యం తమకు పట్టలేదని ఎమ్మెల్యే వైపు చూస్తూ అన్నారు. ఎవడ్రా నువ్వు, యూజ్లెస్ ఫెలో అంటూ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. దీంతో కేంద్ర మంత్రి పెమ్మసానితో సహా అక్కడున్న వారంతా వాక్కయ్యారు. మాల మహానాడు నాయకుడిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. వరుసగా 2 రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై అవాంఛనీయ కామెంట్స్ రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రజలకు వైద్యం, అలాగే పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే బాధ్యతల నుంచి తప్పుకోవడానికి చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలల్లో 10ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. దీనిపై పౌర సమాజంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయకుండా ముందుకే వెళ్తోంది. ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నిస్తున్న వారి నోళ్లు మూయించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు దబాయింపుకు దిగారు. అయితే పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని అభివృద్ధి చేస్తే కలిగే నష్టాలపై ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబు తన వాళ్లకు ప్రయోజనం కలిగించే క్రమంలో ప్రజల హక్కుల్ని బలిపెడుతున్నారనే ఆవేదన ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు దబాయింపు ధోరణిని ప్రజలు తప్పుపడుతున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబు పీపీపీ విధానంలో వైద్య కళాశాలని అభివృద్ధి చేయడాన్ని తప్పుపట్టే వారిపై విరుచుకుపడ్డారు. గత పాలకులు అనుసరించిన విధానంతో మెడికల్ కాలేజీల కట్టడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందన్నారు. అప్పటి వరకు పేదలు ఇబ్బందులు పడాలా అని ప్రశ్నించారు. తాము చేపట్టిన విధానంలో 2 ఏళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి 500 కోట్ల చొప్పున 17 మెడికల్ కాలేజీలకు 8,500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికి 7 కాలేజీలను జగన్ హయాంలో నిర్మాణం చేశారు. 5 అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. 10 కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేస్తే పిల్లలకు ఉచిత వైద్యాన్ని అందించవచ్చు. ఈ మొత్తాన్ని ఖర్చు చేయడానికి చంద్రబాబు సర్కారుకు మనసు రావడం లేదు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే మరి 1,00,000 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా చేపట్టారనే ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.